చాలా చూసాం. కానీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని వాళ్ళ భవిష్యత్తుని వేలంపాట పెట్టే ఉద్యోగ మాఫియాను చూసాం మనం. ఉద్యోగాల మాఫియా. ఈ ఉద్యోగాల కోసం కోట్లాది రూపాయలు కొల్లగొట్టడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా సర్వీసెస్ తర్వాత రాష్ట్రాల వారీగా పెట్టుకునే గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షల్ని చాలా అతిపెద్ద పరీక్షలుగా భావిస్తారు. వాటి ద్వారా పాస్ అయిన వాళ్ళు ఆర్డీఓలుగా, తహసీల్దారులుగా, తర్వాత కలెక్టర్లుగా ప్రమోషన్లు వచ్చి మంచి మంచి పోస్టుల్లో ఉండి ఉన్నతాధికారులుగా చలామణి అవుతారు. ఆ పోస్టులను కూడా కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారనేది తెలుస్తోంది. మరి దరిద్రం ఏంటంటే జవాబు పత్రాలను ఎగ్జామ్ రాసిన తర్వాత జవాబు పత్రాలని మూల్యాంకనం చేయడానికి గ్రూప్ 1 కూడా ఒకసారి కాదు 2 సార్లు మూల్యాంకనం చేశారని, మొదటిసారి చేసిన దాంట్లో పాస్ అయిన వాళ్ళలో రెండోసారి చేశారు 60% మంది ఫెయిల్ అయిపోయి మళ్ళీ కొత్త వాళ్ళు పాస్ అయ్యారో లేకపోతే ర్యాంక్ వచ్చిందనో. ఇంత దరిద్రంగా బయటపడే విధంగా డబ్బుల కోసం ఎలా ఆశపడి చేశారు. పైగా 2 ఐపీఎస్ అధికారులు ఏపీపీఎస్సీలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ వాళ్ళ పేర్లు కూడా మారుమోగిపోతున్నాయి ఈ స్కామ్లో పాత్రదారులని. అలాగే అసలు ఈ స్కామ్ పెద్ద స్కామ్ ఇది. మధ్యప్రదేశ్లో గతంలో వ్యాపం స్కామ్ జరిగింది, అలాంటి స్కామే ఇది కూడా అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలని లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చాలా డిమాండ్స్ వస్తున్నాయి. ఇది నిజంగా గనక కోర్టు రద్దు చేసింది పరీక్షని, మీరు చేసింది పచ్చి బూతు, మీరు ఇట్లా మూల్యాంకనం 2 సార్లు చేయడం ఏంటి, మీరు వెంటనే ఆ పరీక్షను క్యాన్సిల్ చేస్తున్నాం, మీరు 2 నెలల్లోగా మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వండి ఎగ్జామ్ కోసం, 2 నెలల్లోగా వాళ్ళకి 2 నెలలు టైం ఇచ్చి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి, అది అయిన తర్వాత రిజల్ట్స్ ఇంకో 4 నెలల్లోగా రిజల్ట్స్ ఇచ్చారు, 6 నెలల్లోగా నియామకాలు పూర్తి కావాలని ఇవాళ కోర్టు ఆదేశించింది నిన్న. సో ఇంత దౌర్భాగ్యమైన స్థితికి దోచుకోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ పొట్టగొట్టే వ్యవహారం, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది. ఏపీపీఎస్సీనే భ్రష్టు పట్టించింది ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత. అది కాస్త ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలను కూడా భ్రష్టు పట్టించేసింది. పైగా కబుర్లు చెప్తాడు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, మా ఇదేని ఇదేనా అది అనేది ప్రశ్న వేసుకుంటే, విక్రమ్ గారు మీరు ఇది ఫాలో అయ్యే ఉంటారు కదా, ఏపీపీఎస్సీలో జరిగిన స్కామ్ అనే అంటున్నారు దాన్ని, అందరు ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున. మీరు ఇందాకే 2 సార్లు అన్నారు మూల్యాంకనం, నాకు తెలిసి 3 సార్లు అయింది. అంటే డిజిటల్ కాక 2 సార్లు. ఫస్ట్ డిజిటల్ ఒకసారి, దాన్ని ఏమంటారు మాన్యువల్ గా 2 సార్లు, మొత్తంగా 3 సార్లు మూల్యాంకనం చేసిన దౌర్భాగ్యపు పరిపాలన ఈ పరిపాలన. అంటే ఒకటండి, ఏదో మనకి సామెత ఏదో ఉంది, ఏదో ఆవు చేలో మేస్తే దూడ అని అంటారు కదా, అట్లాగా దే హ్యావ్ స్కాంట్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ది సిస్టమ్స్ అండి. ఆ సిస్టమ్స్లో పెద్దవాళ్ళకే లేనప్పుడు ఇక కింద ఏముంటుంది వాళ్ళకి. అందుకని ఇష్టారాజ్యంగా, అంటే నేను ఇటీవల ఒక పేపర్లో చూశారు, ఏపీపీఎస్సీ కాదు వైఎస్ఆర్సీపీఎస్సీ అని వేశారు, వైఎస్పీఎస్సీ అని వేశారు. చూస్తే దారుణం ఏంటంటే అందులో మెంబర్స్ని చూస్తే, వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే అందరూ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, చాలా అసలు వాళ్ళకి ఏమి దీంతో సంబంధం లేనటువంటి వాళ్ళు. ఆ పొలిటికల్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఒకళ్ళు ఇద్దరు మీరు అన్నట్టుగా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆ వ్యవస్థ ఏ విధంగా ముందుకెళ్తుంది అంటే, వాడు కనీసం అంటే నిరుద్యోగుల యాస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత కష్టపడి ఆ ఎగ్జామ్స్ రాస్తారు లైఫ్ లాంగ్. అంటే ఊళ్ళ నుంచి వచ్చి అక్కడ టౌన్స్లో ఉండి రెంట్లు కట్టుకొని ఈ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదంతా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ కంపాషన్ అనేది ఈ గవర్నమెంట్లో లేదు అసలు. నిరుద్యోగుల పట్ల, మిగతా వర్గాల పట్ల, పేదల పట్ల ఆ కంపాషన్ అనేది ఉంటే తప్పులు జరగవు. పైగా దీని మీద ఎవరు అయినా ఎప్పుడు పీరియాడికల్గా రివ్యూస్ చేయాలి. ఏపీపీఎస్సీ పనితీరు ఎలా ఉంది, ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారా? ఇందాక కూడా ఆశ్చర్యం ఏంటంటే, మళ్ళీ మన ఇదని కాదు, వివేకానంద రెడ్డి గారి హత్యలో కూడా ఏనాడు హోంమంత్రి మాట్లాడరు, ముఖ్యమంత్రి మాట్లాడరు, మీడియా ముందుకు వచ్చి అసలు ఆ కేసులో ఏం జరుగుతుందో తెలియదు.
అంటే అసలు గవర్నమెంట్ వేరు ప్రజలు వేరు అనే దీంతో వెళ్ళిపోతున్నారు. ఏదో కొంతమందిని అక్కడ అట్లా పెట్టుకున్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా వెళ్తున్నారు. అందువల్ల ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. రేపు నుంచి ఎంత వస్తుందో మనకు తెలియదు. ఇది మొత్తానికైతే ఒక్కొక్క పోస్టు దాదాపుగా లక్షల్లో అమ్ముకున్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇంకా వస్తారు. ఇది ఏంటంటే మీకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం అనుకుంటాను. ఇంకా నేను అనుకుంటా రేపు ఎల్లుండిలో ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం ఇక్కడ తెలంగాణలో కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అంటే నిరుద్యోగులతో ఆడుకుంది. చివరికి గవర్నమెంట్ మార్చింది, అదే ఒక రకంగా గవర్నమెంట్ మార్చింది అది. అట్లానే ఇప్పుడు కూడా హైకోర్టు ఇంటర్వెన్షన్ చేసుకుని హైకోర్టు చాలా కాస్టిక్ రిమార్క్స్ కూడా చేసింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ది స్లాప్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్. సరే ఇప్పటికి అనేక స్లాబ్స్ పడినాయి వాళ్ళకి ఏమి వాన కురిసినట్టుగా ఉంది. మరి ఏం జరుగుతుందని చూద్దాం. పటాబ్ గారు గుడ్ ఈవినింగ్. సారీ గుడ్ ఈవినింగ్ ఇలా చెప్పేసాను మళ్ళీ ఎందుకని గుడ్ నైట్ టైంలో. పటాబ్ గారు, ఇది హౌ ఇట్ బికమ్ ఎ స్కామ్? వికే గారు, మీరు అన్నట్టు ఇప్పటి వరకు ఇసుకలో దోసుకోవటం చూసాం, మద్యంలో దోసుకోవటం చూసాం, రకరకాలుగా దోపిడీ చేశారు. కానీ అత్యంత నీచంగా ఉద్యోగాలు కూడా, అంటే ఒక పక్కనేమో పెట్టుబడులు రానివ్వకుండా ఉద్యోగ అవకాశాలు ఏమాత్రం రాష్ట్రంలో లేకుండా చేసి, రెండో పక్కన ప్రతి జనవరి మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి దగా చేసి ఉన్నటువంటి ఆ అరకొర ఉద్యోగాలను కూడా మార్కెట్లో బేరం పెట్టాడు సార్ ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి. బేరం పెట్టి వేలంపాటు పెట్టి ఒక్కొక్క ఉద్యోగానికి, ఉదాహరణకి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి 2.5 కోట్లంట, డిఎస్పీ పోస్ట్కి ఇంకో 2 కోట్లంట. ఈ రకంగా కొన్ని కోట్ల రూపాయలకి తెగనమ్మారు. ఉన్నటువంటి అరాకొర ఉద్యోగాల్ని తెగనమ్మారు సార్. ఇవాళ నిరుద్యోగంతో అల్లాడిపోతున్నటువంటి యువత అంతా అర్థం చేసుకోండి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఏం చేశాడు. మీకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు లేవు, ఉన్న కంపెనీలన్నీ తరివేశాడు, జాబ్ క్యాలెండర్ పోయింది. గతంలో 2018 డిసెంబర్ 31వ తేదీన మేము 169 గ్రూప్ 1 పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చాం. వికే గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత 2-3 నెలలకి దురదృష్టవశాత్తు మేము ఓడిపోయాం, ఆ ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక లడ్డూలా కనపడింది. అబ్బబ్బబ్బా, ఈ 169 పోస్టులను అమ్ముకుంటే ఎన్ని కోట్లు వస్తాయా అని చెప్పి స్టార్ట్ చేశాడు స్కీము. హీనపక్షంగా 150 కోట్లు కొట్టేశాడండి. హీనపక్షం 150 కోట్లు అనేది మినిమమ్. అంటే మాకు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే వికే గారు, అంత దుర్మార్గంగా 3 సార్లు వాల్యుయేషన్ చేశారండి. మీరు అన్నట్టు ఒకసారేమో డిజిటల్ వాల్యుయేషన్, అసలు డిజిటల్ వాల్యుయేషన్ అనే విధానమే లేదు. నోటిఫికేషన్ కాపీ ఇదిగోండి వికే గారు, ఇది నోటిఫికేషన్ కాపీ. నోటిఫికేషన్ కాపీలో చాలా క్లియర్గా ది సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ షల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ మెయిన్ రిటన్ ఎగ్జామ్ ఇన్ కన్వెన్షనల్ వే ఇన్ ఏ కన్వెన్షనల్ టైప్. అంటే మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిలో ఎగ్జామినేషన్ జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్ చాలా క్లియర్గా ఉంది. ఎప్పుడైతే డిజిటల్ వాల్యుయేషన్ పేరుతో వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి పోస్టులని కట్టబెట్టే ప్రయత్నం చేశారో, కొంతమంది కోర్టుకు వెళితే కోర్టు ముట్టకాయలు వేసింది. ఏమయ్యా, నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ ఎక్కడ లేదు, మీరు డిజిటల్ వాల్యుయేషన్ పద్ధతి దేనికి తీసుకొచ్చారని ముట్టకాయలు వేసి మళ్ళీ మాన్యువల్గా వాల్యుయేషన్ చేయమంది ఆన్సర్ షీట్లని. అక్టోబర్ 2021లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ రోజున ఏపీపీఎస్సీ సెక్రటరీ ఎవరో తెలుసా వికే గారు? ద గ్రేట్ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, వాళ్ళు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు ఆ రోజున పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ, ఆయనకు అదనపు బాధ్యత ఇచ్చారు. అప్పటికి ఏపీపీఎస్సీకి ఉదయ్ భాస్కర్ గారు అని చెప్పి ఒక మంచి రినౌండ్ ఎడ్యుకేషనలిస్ట్, మంచి ట్రాక్ రికార్డు కలిగినటువంటి ఒక ప్రొఫెసర్, ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ గా నియమిస్తే ఆయనని పక్కకు నెట్టేసి, ఆయనకు అసలు ఫైల్స్ రాయనివ్వకుండా ఆయన పూర్తిగా జీరో చేసేసి, సీతారామాంజనేయులు గారు అన్ని తానే నడిపేసి ఇవాళ ఏదో వాళ్ళ మీద కేసులు పెడతాం, వీళ్ళ మీద కేసులు పెడతాం అని చెప్తారు. మరి సీతారామాంజనేయులు గారు ఎందుకండి డిజిటల్ వాల్యుయేషన్ దేనికి పెట్టారు సార్? మీకు కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేయటానికా? సరే, కోర్టు ముట్టకాయలు వేసింది మాన్యువల్ వాల్యుయేషన్ అని చెప్పి ఆయన గారు డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి, ఇది చాలా కీలకం వికే గారు, డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 14, 2022 వరకు సీతారామాంజనేయులు గారు ఇంకా గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో కోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ గా వాల్యుయేషన్ చేశారండి.
ఆన్సర్ షీట్లని. ఫిబ్రవరి 24వ తేదీన గౌతమ్ సవాంగ్ గారు సీన్లోకి వచ్చారు యాజ్ ఏపీపీఎస్సీ చైర్మన్. ఆయన నియమిస్తే ఫిబ్రవరి 24న ఆయన బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే పాపం ఆయనకి ఈ వ్యవహారం తెలిసింది. అర్రే మిస్ అయిపోయాను నేను, 169 పోస్టులు, అర్రే వాల్యుయేషన్ అయిపోయిందా, సర్లే సీతారామాంజనేయులు చేసింది మనం పక్కన పడేద్దాం, మళ్ళీ చేద్దాం, మూడోసారి మనం చేద్దాం, మళ్ళీ బేరం పెడదాం, ఇంకా ఎక్కువ వసూలు చేద్దాం అని చెప్పి పాపం ఒక డీజీ స్థాయి వ్యక్తి, రాష్ట్రానికి డీజీగా చేసిన వ్యక్తి ఇవాళ గౌతమ్ సవాంగ్ గారిని అడుగుతా ఉన్నాం, ఎందుకు సార్ మూడోసారి వాల్యుయేషన్ ఎందుకు చేయించారు సార్ మీరు? అంటే ఒక పేపర్ని 3 సార్లు దిద్దుతారా? ఒకసారి డిజిటల్ వాల్యుయేషన్ అయిపోయింది, కోర్టు ముట్టుకలేసేసరికి సీతారామాంజనేయులు గారు మళ్ళీ మాన్యువల్ గా వాల్యుయేషన్ చేయించారు. దానిని మీరు దేనికి పక్కన పెట్టి మీరు చైర్మన్ అయిన ఎమ్మటే మళ్ళీ మూడోసారి ఎందుకు సార్ దిద్దించారు? మీ వాటా కోసమా? తాడేపల్లి కొంప నుంచి మళ్ళీ ఆఫర్ వచ్చిందా? సజ్జల తాడేపల్లి జీతగాడు మళ్ళీ ఆఫర్ ఇచ్చాడా మీకు? ఆ రకంగా మూడోసారి వాల్యుయేషన్ చేయించి కోట్ల రూపాయలు దండుకున్నారు వీకే గారు. అంతేకాకుండా వీకే గారు హైకోర్టుని, సాక్షాత్తు హైకోర్టుకి తప్పుడు ఎఫిడవిట్లు సమర్పించారు సార్. హైకోర్టులో ఈ ఎప్పుడైతే మూడోసారి వాల్యుయేషన్ చేయించారో మళ్ళీ ఈ మ్యాటర్ని కొంతమంది విద్యార్థులు, సార్ ఇదేంటి సార్ ఇప్పటికీ మా ఫలితాలు విడుదల చేయట్లేదు అని కోర్టుకు వెళితే, కోర్టుకి ఇదిగోండి అఫిడవిట్లు. సివి రమణయ్య డిప్యూటీ సెక్రటరీ, ఆయన హైకోర్టుకి చెప్తాడు, లేదు సార్ అసలు సీతారామాంజనేయులు గారు వాల్యుయేషన్ చేయలేదు సార్, మేము ఒక్కసారే చేశాం, ఒక్కసారే సీతారామాంజనేయులు గారు చేయలేదని చెప్పి 2 సార్లు హైకోర్టుని తప్పుదోవ పట్టించారండి. రాష్ట్రానికి ఒక డీజీగా పనిచేసినటువంటి వ్యక్తి ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉంటే సాక్షాత్తు ఒక హైకోర్టుని బురిడి కొట్టిస్తారా? ఇటువంటి ఎఫిడవిట్లు పెట్టిస్తారా? ఎప్పుడైతే ఇటువంటి తప్పుడు ఎఫిడవిట్లు పెట్టారో వీకే గారు, నిజాలు కూరలు దాగో కదండి, నిజాలు బయటకు వచ్చాయి. సీతారామాంజనేయులు గారు మాన్యువల్ వాల్యుయేషన్ హాయ్లాండ్ రిసార్ట్ లో చేయించారని చెప్పడానికి అనేక ఎవిడెన్సెస్ బయటకు వచ్చాయి. ఆయన సాక్షాత్తు వీకే గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి లెటర్ రాశారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారికి డిసెంబర్ 3, 2021న నేను హాయ్లాండ్ లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయించుతూ ఉన్నాను, నాకు పోలీస్ సెక్యూరిటీ కావాలని చెప్పి గుంటూరు ఎస్పీ గారికి రాసినటువంటి లేఖ డిసెంబర్ 3వ తేదీన గుంటూరు ఎస్పీ గారు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 33 మంది కానిస్టేబుల్స్ ని డ్యూటీలో వేసినటువంటి డ్యూటీ రోస్టర్, ఇటువంటి ఆధారాలన్నీ బయటకు వచ్చేసాయి. హైకోర్టు ఇవన్నీ చూసి నిర్ఘాంతపోయింది. ఇంత దుర్మార్గంగా మాకే తప్పుడు అబద్ధాలు చెప్తారా మీరు? సీతారామాంజనేయులు గారు మాన్యువల్ గా వాల్యుయేషన్ చేయించారనటానికి ఇదిగో ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. మాన్యువల్ ఎవాల్యుయేషన్ కావాల్సినటువంటి ఇవాళ అక్కడ కావాల్సినటువంటి స్టేషనరీ కానీ ఇతర సామగ్రి అంతా కూడా కొనుగోలు చేయడానికి ఆయన పర్చేజ్ ఆర్డర్లు కూడా ఇచ్చారు వీకే గారు. పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చినటువంటి అవి కూడా అవన్నీ కూడా బయటపడ్డాయి. వీళ్ళు అదేవిధంగా హాయ్లాండ్ రిసార్ట్కి 20 లక్షల రూపాయలు ఏదైతే ఫీజు చెల్లించారో అవన్నీ బయటపడ్డాయి. డాటాటెక్ మెథడెక్స్ అనేటటువంటి ఒక సంస్థకి సీతారామాంజనేయులు గారు డబ్బులు చెల్లించారు ఫస్ట్ టైం మాన్యువల్ వాల్యుయేషన్ చేయించినప్పుడు. ఇటువంటివన్నీ కూడా బయటపడేసరికి కోర్టు 3 సార్లు వాల్యుయేషన్ చేశారు, ఇది నిజంగా కూడా ఇల్లీగల్ అని చెప్తూ వాళ్ళు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. వీకే గారు స్పష్టమైనటువంటి తీర్పిస్తూ వాళ్ళు ఏమన్నారు, ద యాక్షన్స్ ఆఫ్ ది ఏపీ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఏపీపీఎస్సీ ఇన్ కండక్టింగ్ సెకండ్ అండ్ థర్డ్ వాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ for notification number so and so is declared as illegal, irregular, arbitrary and violative of rule 39 of APPSC rules. ఇది పూర్తిగా ఇల్లీగల్ అని చెప్పి హైకోర్టు కొట్టవతలు మారేసింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా వీకే గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత తరపున అడుగుతా ఉన్నా, ఏమంటే సీతారామాంజనేయులు గారు ఎందుకు సార్ డిజిటల్ వాల్యుయేషన్ చేయించారు? మీకు తెలీదా మాన్యువల్ వాల్యుయేషన్ చేయించాలని? సరే పోనీ కోర్టు ముట్టుకాయలు వేసిన తర్వాత మీరు హాయ్లాండ్ లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయించారా లేదా? హాయ్లాండ్కి 20 లక్షల రూపాయలు మీరు చెల్లించారా లేదా? గుంటూరు జిల్లా ఎస్పీకి నాకు సెక్యూరిటీ కావాలని అడిగారా లేదా? ఇన్ని చేసి మీరు మాన్యువల్ వాల్యుయేషన్ చేయిస్తే మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు మూడోసారి దేనికి సార్ వాల్యుయేషన్? అంటే మీకు గౌతమ్ సవాంగ్ గారికి వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చాయా? ఏమండి సీతారామాంజనేయులు గారు డైరెక్టర్ ఇంటెలిజెన్స్ మూడోసారి మళ్ళీ వాల్యుయేషన్ చేయించుతా ఉంటే మీరు కళ్ళు మూసుకుని ఎందుకు కూర్చున్నారు సార్? మీరు ఎందుకు అడగలేదు? నేను ఆల్రెడీ చేయించాను, నేను ఆల్రెడీ ఒకసారి వాల్యుయేషన్ చేయించాను, మీరు మళ్ళీ ఎందుకు చేయించుతా ఉన్నారని చెప్పి మీరు గౌతమ్ సవాంగ్ గారిని ఎందుకు అడగలేకపోయారు? ఏమండి గౌతమ్ సవాంగ్ గారు
ఏంటి సార్ ఈ పనులు? ఒక డైరెక్టర్ జనరల్ గా పనిచేసినటువంటి మీరు ఇటువంటి తప్పుడు పనులు చేస్తారా? సో ఇప్పుడు ఏమంటున్నారండి, అందులో ఎగ్జామ్ రాసిన గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు కానీ, ఫస్ట్ లిస్ట్ లో పేర్లు వచ్చిన వాళ్ళు, సెకండ్ లిస్ట్ వచ్చేసరికి పోయిన వాళ్ళు, మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు, థర్డ్ వచ్చేసరికి మళ్ళీ పోయిన వాళ్ళు, మళ్ళీ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఓవరాల్ గా అంతా కోల్పోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఏమంటున్నారు? దీన్ని ఎవరితో ఎంక్వైరీ చేయించాలని ఏమన్నా దానికి ఏమైనా డిమాండ్ ఉందా ఈ కోర్టుకు వెళ్ళిన అభ్యర్థులు? సార్ ఇది ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాం, అవసరమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తాం. ఎవరైతే దీని వెనక బాధ్యులు ఉన్నారో, అదా తాడేపల్లి జీతగాడి గాని, ముఖ్యమంత్రి గాని, లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గాని, గౌతమ్ సవాంగ్ గారు గాని ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి. ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు? మీకు సిఐడి ఉంటది కదా అప్పుడు కూడా. ఉందిగా, మాకు సిఐడి ఉందిగా. కరెక్ట్ వికే గారు, మీరు భలే గుర్తు చేశారండి. మాకు ఉందిగా సిఐడి, మాకు తెలుసుగా సిఐడిని ఎలా పనిచేయించాలో. కాకపోతే వాళ్ళలాగా అడ్డగోలుగా అరెస్ట్ చేయం. ఇదిగోండి కట్టలు డాక్యుమెంట్స్ చేతిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నా. ఇది ఈ డాక్యుమెంట్స్ ఆధారంగానే రేపు సిఐడితోనే అరెస్ట్ చేయించుతాం, ఏసీబీతో అరెస్ట్ చేయించుతాం. ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలుసు సార్. ఇవాళ ఇన్ని లక్షల మంది నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొడతారా మీరు? సిగ్గు లేకుండా ఉద్యోగాలు అమ్ముకుంటారా? ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా వికే గారు, తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఏమైందో దానికి 10 రెట్లు ఇవాళ అనుభవిస్తాడు జగన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత చేతులు అనుభవిస్తాడు. గతంలో మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి వ్యాపం స్కామ్ కంటే కూడా ఇంకా పెద్ద స్కామ్ ఇది. ఇవాళ ఈ రకంగా చేసి ఈయన గారు వాళ్ళు వచ్చి మీటింగులు చెప్తారండి. సిద్ధమా? దేనికైనా సిద్ధం. ఉద్యోగాలు అమ్ముకోవడానికి సిద్ధమా? నువ్వు సిగ్గు లేకుండా ఉద్యోగాల్ని వేలం వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా సిద్ధం నా కళ అంట. ఈయన గారు కొత్తగా క్యాంపెయిన్ నా కళ. ఏంటా నీ కళ? లక్ష్యం. ఈ రకంగా ఉద్యోగాలు అమ్ముకోవటం నీ కళ, లక్ష్యం. అసలు ఎంత అడ్డగోలుగా అంటే వికే గారు, చివరికి వచ్చేసరికి వాళ్ళకి కావలసినటువంటి కొంతమందికి ఇస్తూ దాదాపుగా 62% మందికి ఇనెలిజిబుల్ చేసేసి, దానిలో మరీ దుర్మార్గంగా గతంలో ఉత్తీర్ణులైనటువంటి 80% తెలుగు మీడియంలో రాసినటువంటి 80% క్యాండిడేట్స్ ని డిస్క్వాలిఫై చేసేసి, అంటే తెలుగు మాతృభాష అంటే ఎంత కక్ష చూడండి. అంటే తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళు మీకు పనికిరారా? మాతృభాషలో రాస్తే మీకు పనికిరారా? రైట్. 80% మందిని డిస్క్వాలిఫై చేసేసారు. రైట్ పటాబ్ గారు, ఒక్క నిమిషం. శ్రవణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా యువత, లేకపోతే నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, లేకపోతే నిరుద్యోగులు, లేకపోతే నా వాలంటీర్లు, ఎవరినైతే ఆయన నిలువున వాళ్ళ కొంప ముంచాడు, మళ్ళీ వాళ్ళనే పొగుడతాడు, వాళ్ళ పేర్లే చెప్తాడు రోజు మీటింగుల్లో. ఇక్కడ చూస్తేనేమో ఇది మీకేమనిపిస్తుంది? ఏపీపీఎస్సీలో జరిగిన కుంభకోణం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం సిగ్గు లేదు. వాళ్ళు చేసేటువంటి పనులు ప్రతిరోజు ప్రజల ముందు మాట్లాడటానికి మనకు అంతకంటే లేదు. వాళ్ళు వదిలేశారు, వాళ్ళకంటే మనం ఇంకా వదిలేసామేమో అనిపిస్తుంది నాకు. నేను పటాభి గారు చేసినంత వైల్డ్ ఎలిగేషన్ చేయలేను, కానీ వికే గారు, ఒక ప్రభుత్వం అంటే కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, నిష్ణాతులైనటువంటి 30-40 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్లుగా వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. కనీస సిగ్గు, ఇంగిత జ్ఞానం ఉండదా అండి? ఇప్పుడు ఈ పర్టికులర్ కేసుని కాసేపు పక్కన పెడదాం. నిన్నగాక మొన్న డిఎస్సి పోస్టులు ఇచ్చారు. అవును వికే గారు, డిఎస్సి పోస్టులు కానీ, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ, నాకు తెలిసి నేను ఒక 150 కేసులు వేసుంటా ఆ నోటిఫికేషన్స్ మీద. 150 కేసులు గెలిచాం. అంటే ప్రతి క్లాజు రాంగే. 14వ తారీఖు మార్చి 3వ తారీఖున, మార్చి 14వ తారీఖున, అంటే ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మన ఇనీషియల్ టెట్ రిజల్ట్. వికే గారు, మీకు తెలుసు 3 దశలు ఉంటాయి ఏదైనా, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఎవడైనా కడుపుకి అన్నం తినేవాడు, ఎవడైనా కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవాడు, నాకు తెలిసి బొత్స సత్యనారాయణకి ఇంగిత జ్ఞానం ఉందని నేనైతే అనుకోవటంలా. ఎందుకంటే ఆయనకి మాట్లాడటం రాదు, ఆలోచించటం రాదు, లేకపోతే ప్రజలు అట్లాంటి ఆయన్ని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టి
ఆయన్ని నేను వ్యక్తిగతంగా మాట్లాడటంలా, ఆయన ఒక కొన్ని కోట్ల మంది లక్షల మంది ప్రజలకి పిల్లలకి భవిష్యత్తుకి మార్గనిర్దేశం చేయవలసినటువంటి ఒక మినిస్టర్ని నువ్వు రాజకీయ ప్రయోజనాలతో ఏర్పాటు చేసుకుంటే ఎట్లానే వస్తుంది? నువ్వు 14 తారీఖునేమో ప్రిలిమినరీ రిజల్టా, టెట్ రిజల్టా, 15వ తారీఖున మెయిన్ ఎగ్జామినేషనా? ఎవడైనా కడుపు కరందిన వాడు పెడతాడా? వికే గారు చెప్పండి ఈ మాట. 14వ తారీఖున 10 లక్షల మంది అపీర్ అయ్యే టెట్ ఎగ్జామినేషన్కి 14 తారీఖున రిజల్ట్ ఇస్తారా? 14 తారీఖున సాయంత్రం 5 గంటలకు రిజల్ట్ ఇస్తారా? 15వ తారీఖున ఎగ్జామ్ పెడతారా 10 లక్షల మంది పిల్లలకి? ఎప్పుడు సిలబస్ చదవాలి వాళ్ళు? కనీసం టెట్ రిజల్ట్కి డిఎస్సి ఎగ్జామినేషన్కి 45 రోజులు గ్యాప్ ఉండాలి. 45 రోజులు గ్యాప్ ఉండాలని మేము కేసేస్తే హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ దుర్మార్గుడు రేపు 30వ తారీఖు నుంచి ఎగ్జామ్ పెడుతున్నాడు. 30వ తారీఖు నుంచి డిఎస్సి ఎగ్జామినేషన్ పెడితే ఎలక్షన్ టైంలో ఎలా చదువుతారు పిల్లలు? ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ హోరెత్తిస్తారు. హోరెత్తే సందర్భంలో పిల్లలు ఎలా చదువుతారు? వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలోచన ఉందా కనీసం? ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి 2000 పోస్టులు తీసుకొచ్చి జనరల్ డిఎస్సీలో కలిపారు. మేము హైకోర్టులో కేసేస్తే ఆ తూచి ఐఎమ్ సారీ అని 22,000 పోస్టులు మళ్ళీ విత్డ్రా చేసేసారు. ఎన్ని కేసులు అండి? డిఎడ్ అభ్యర్థులనేమో తీసుకొచ్చి ఎస్జిటి టీచర్లకు అలౌ చేస్తారు. హైకోర్టు కొట్టేస్తేనేమో అరే సరే మీ సారీ అండి మేము తీసేస్తాం. అరే ఒక తప్పుల తడక నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ కిందకు వస్తా నేను. వాళ్ళు డబ్బులు తీసుకున్నారా లేదా అనేది పక్కన పెట్టేద్దాం వికే గారు. సామాన్యులకి రాజకీయ పార్టీలకి ఎన్ని అనుమానాలు వస్తాయి అంటున్నాను నేను. మీరు ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ని కుదించి జీవోఎంఎస్ నెంబర్ 71 ఇచ్చి ఎంబీబీఎస్ సీట్లో ఈ సంవత్సరం ఈ దుర్మార్గుడు చేసిన కారణం వల్ల 300 మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కోల్పోయినారు. ఒక్కొక్క సీటు 4 కోట్లకు అమ్ముకున్నారు, వీళ్ళు 5 కోట్లకు అమ్ముకున్నారు యావరేజ్గా. ఇది మా ఎలిగేషన్. ఎందుకంటే మీరు ఈ పిల్లలకు ఇచ్చిన రిజర్వేషన్, ఈ పిల్లలకు ఉన్నటువంటి ఈ విధమైనటువంటి జీవోలు ఇచ్చి తీసేస్తే మీరు అమ్ముకున్నారని అంటాను నేను. ఈ పర్టికులర్ కేసులో నేను ఇప్పుడు పట్టాభి గారు చెప్పిన కేసులో ఒక మాట చెప్తాను వికే గారు. ఆనరబుల్ హైకోర్టు అబ్జర్వేషన్ ఏంటి అనేది, 2018లో ఈ నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 1 నోటిఫికేషన్. 2018 అంటే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ వెధవలకి, ఈ చుంటలకి, ఈ సన్నాసులకి ఎగ్జామ్ పెట్టడం కూడా రాపోయింది. పోనీ మీకు నోటిఫికేషన్ ఇవ్వటం చేత కాదు, నోటిఫికేషన్లో ఎగ్జామ్ పెట్టడం చేత కాదు, షెడ్యూల్ ఇవ్వటం అంతకంటే చేత కాదు. మీకు తెలిసిందల్లా ఎట్లా లెక్క ఎలా వస్తుందో దీన్ని తెలుసుకోవటం వరకు మీకు తెలుస్తుంది. ఈ కేసులో ఇట్ ఈస్ ఆల్సో కంటెండెడ్ దట్ మాన్యువల్ వాల్యుయేషన్ త్రూ కంప్లీటెడ్ ప్రియర్ February 2022. A press note was released in the month of February 2022 that the result will be declared within short time. అంటే 2022లో ఫిబ్రవరిలో విత్ ఇన్ షార్ట్ టైం మూల్యాంకనం అయిపోయింది, రిజల్ట్ ఇస్తామని చెప్పినారు. రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు తెలుసా? మేలో ఇచ్చారు. ఎందుకు మేలో ఇచ్చారు తెలుసా? కోర్టులు జ్యుడిషియల్ ఫంక్షన్ ఉండవు కాబట్టి మేలో రిజల్ట్ ఇచ్చారు. ఎందుకు మేలో రిజల్ట్ ఇస్తే ఎవరు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉండదుగా. See, it is also further contended that the result were declared during summer vacation to avoid judicial scrutiny of all listed candidates selected for oral interview. అంటే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్ని మూడు సార్లు మూల్యాంకనం తర్వాత సమ్మర్ అంటే ఫిబ్రవరిలో రిజల్ట్ ఇస్తామని చెప్పి మీరు తీసుకెళ్ళి సమ్మర్లో రిజల్ట్ ఇవ్వటం వాట్ డస్ ఇట్ మీన్? వాట్ ఇట్ ఈస్ ఇండికేట్? నీ ఇండికేషన్ అర్థమవుతుంది. అంటే సమ్మర్లో ఎవడైనా రిజల్ట్ ఇస్తే 45 రోజులు కోర్టులు పనిచేయవు కాబట్టి ఎవడు కోర్టులకు వెళ్ళడు. డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్లో నో సర్వీస్ మ్యాటర్ విల్ బి ఎంటర్టైన్. అంటే ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒకటో కృష్ణుడు అంట, రెండో కృష్ణుడు అంట, మూడో కృష్ణుడు అంట. కృష్ణుడు మారినప్పుడల్లా మళ్ళీ వాల్యుయేషన్ అంట. వాల్యుయేషన్ అంతా అయిపోయిన తర్వాత సమ్మర్లో కోర్టుకి ఎవడెళ్ళకుండా రిజల్ట్ అంట. రిజల్ట్ అంతా ఇచ్చిన తర్వాత వాడికి అనుచరులు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ గ్రూప్ 1 ఆఫీసర్లకు వేసి వాళ్ళ ఎలక్షన్ వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో వాడుకోవటం అంట. మళ్ళీ హైకోర్టులో కేసేస్తే తూచి మేము ఒక్కసారి చేసాము, రెండోసారి మూడోసారి మేము చేయలేదని అఫిడవిట్ వేయటం అంట. దీన్ని అడ్మినిస్ట్రేషన్ అంటామా? మిమ్మల్ని ద్వారా నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, కుర్రవాళ్ళని అడుగుతున్నా, నిరుద్యోగులను అడుగుతున్నా. ఈయనట్టండి నా కళ ఏంటి? ఆయన కళ ఇది, ఆ కళ. దీన్ని తిట్టమంటే తిట్టమా సార్? వదిలేయమంటే సిగ్గు వదిలేయమా? ఇక ప్రతి సందర్భంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాలికి బలపం కట్టుకొని కూర్చోలేదు మేము. కానీ ఏం చేస్తాం? మీ దుర్మార్గమైన పరిపాలనలో మేము కూడా సిగ్గు వదిలేయాల్సి వస్తుంది. మా ద్వారా రాష్ట్ర ప్రజల చేత చెప్పండి, మేము తిట్టించుకున్న పర్లా కాదు. ఇప్పుడు చెప్పండి, చేతులు మడత పెట్టాల్సింది ఎవరు, కాళ్ళు ఎగరేయాల్సింది ఎవరు? అదే చేతులు మడత పెట్టాల్సింది రాష్ట్రాల్లో ఉన్న యువకులు, కాళ్ళతో ఎగురు తనాల్సింది అక్కలు చెల్లెములు. ఎట్లాంటి దుర్మార్గులు, ఇట్లాంటి రోజా ఒక మినిస్టర్ అండి, విడుదల రజని ఒక మినిస్టర్ అండి, బొత్స సత్యనారాయణ ఒక మినిస్టర్ అండి. మా కర్మ కాకపోతే కొడాలి నాని ఒక మినిస్టర్ అండి, మా కర్మ కాకపోతే సుచరిత ఒక మినిస్టర్ అండి, వినిత ఒక మినిస్టరా? వీళ్ళ హోమ్ మినిస్టర్లు, ఎడ్యుకేషన్ మినిస్టర్లు, రెవెన్యూ మినిస్టర్లు, లా మినిస్టర్లు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్లు. మా కర్మ, ఈ రాష్ట్ర ప్రజల కర్మ చేసుకుంటేనే ఇట్లాంటి ప్రభుత్వం ఏర్పడుతుంది వికే గారు. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను.
ఇంత మీది నేను కూడా ఏం అడగలేక. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ కుమార్ గారు, పట్టాభిరామ్ గారు, విక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.